శ్రీ గురుభ్యో నమః. మాస్టర్ గారికి, బుజ్జి గారికి, మీ అందరి రూపంలో ఉన్న మాస్టర్ గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, ఇవాళ మియాజం ఎలా మనకి క్రానిక్ కేసెస్లో సల్ఫర్ ఇండికేషన్స్ ఎలా మనం చూడాలి అనేది, ఆ మియాజం గురించి ఇండికేషన్స్ చెప్పమని మనకి చెప్పారు. సో ఫస్ట్ అసలు ఒక మాస్టర్ గారు ఇచ్చినటువంటి, ఈకే గారు ఇచ్చినటువంటి మియాజం తాలూకు ఏంటంటే డెఫినేషన్, ఇట్స్ ఎ మార్బిడ్ ఫోర్స్ ఆన్ ద వైటల్ ప్లేన్ విచ్ క్లౌడ్స్ ద హెల్దీ కండిషన్ ఆఫ్ మ్యాన్ టెంపరరీ ఆర్ పర్మనెంట్లీ సో యాజ్ టు ప్రొడ్యూస్ ఎ డిస్టార్షన్ ఆఫ్ ద ఫంక్షన్స్ కాల్డ్ డిసీజ్. సో ఒక వైటల్ ప్లేన్ ఉన్నటువంటి క్లౌడీ కండిషన్ అంటే ఒక మస్కా, ఇందాక చెప్పారు కదా, వైటల్ ఫోర్స్ పూర్తిగా దాని తాలూకు వ్యక్తపరచకుండా ఒక మబ్బు అనేటువంటిది క్రియేట్ చేసినట్టుగా దాని తాలూకు పూర్తిగా దాని ఫంక్షన్స్ పూర్తిగా వ్యక్తం చేయనీకున్నటువంటి స్టేట్. అది కొంత తాత్కాలికంగా ఉండొచ్చు, లేదంటే దీర్ఘకాలికంగా ఉండొచ్చు. అదే తాత్కాలికంగా అయితే అది క్రానిక్ అక్యూట్గా డిసీజెస్ కింద వ్యక్తరూపం అవుతుంది. అలాగే దీర్ఘంగా అది ఉంటే కనుక దీర్ఘకాలిక వ్యాధులు అనేటువంటిది రూపంలో అది ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మనం ఇప్పటివరకు ఒక మనిషి తాలూకు వైటల్ ఫోర్సు ఒక మియాజం కింద ఎఫెక్ట్ అయ్యి బ్లాక్ అవుతుంది వాళ్ళ వైటల్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్స్లో అని మనకి అనుకున్నాం. కానీ మాస్టర్ ఇచ్చారు చూడండి, ఇట్ మే పర్వేట్ ద హోల్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్, ఎ సిటీ, టౌన్ ఆర్ విలేజ్, ఎ పాండ్ ఆఫ్ స్టాగ్నేటెడ్ వాటర్ ఆర్ ఈవెన్ అన్ ఇల్ వెంటిలేటెడ్ హౌస్. సో ఇదొక ప్రాణశక్తి మనిషికనే కాకుండా ఒక ఏరియాకి, అలాగే ఒక సిటీకి, ఒక డిస్ట్రిక్ట్కి ఉన్నటువంటి ఒక ఆరా, ఒక ఎనర్జీ, దాంట్లో కూడా మియాజం ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఆ టోటల్ ఏరియాకి ఆ మియాజం ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు ఎపిడమిక్ డిసీజెస్ అనేటువంటిది వస్తాయి అని చెప్పి మనకి చెప్పారు. ఎగ్జాంపుల్గా అది ఎలా అంటే కలరా మియాజం. ద కలరా మియాజం ఎగ్జిస్ట్ ఆన్ ద వైటల్ ప్లేన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ ఏరియా. ఒక ఏరియాకి కంప్లీట్గా ఒక ఊరు మొత్తం ఇప్పుడు చూస్తున్న ఫీవర్స్ వస్తున్నాయి అనుకోండి, ఆ ఏరియా మొత్తానికి ఉన్నటువంటి ఆ వైటల్ ప్లేన్లో మియాజం ఎఫెక్ట్ అయింది. సో దెన్ ద ఇండివిజువల్స్ హూ ఆర్ ససెప్టబుల్ టు దట్, దే ఆర్ గెట్టింగ్ దట్ టైప్ ఆఫ్ డిసీజెస్ విచ్ ఆర్ ప్రాపగేటెడ్ త్రూ ఏ ఆర్గానిజం. అది కలరా సంబంధించిన ఒక ఆర్గానిజం ఎఫెక్ట్ అవుతుంది, లేదా డెంగ్యూ ఒక దోమ ద్వారా వచ్చింది అని అనుకుంటాం. కానీ ఒక ఏరియాలో ఒక వైటల్ ప్లేన్లో ఆ మియాజం అనేటువంటిది ఎఫెక్ట్ అయ్యి ఆ ఏరియా తాలూకు మొత్తం ఎనర్జీని పూర్తిగా దాని తాలూకు వ్యక్త రూపంలో రానియకుండా అక్కడ ఒక మియాజం క్లౌడ్ స్టేట్ ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి అది ఒక డిసీజ్ రూపంలో ఫిజికల్గా ఏదో ఒక ఆర్గానిజంలో అది దాన్ని వ్యక్తం చేసి ఒక డిసీజ్ అనేటువంటిది ఆ ఏరియాకి ఫిజికల్ ఫామ్ అనేటువంటి తీసుకుంటుంది. సో ఇట్స్ నాట్ పర్టైన్ టు సింగిల్ పర్సన్, it's as a whole area or the whole energy pattern that is affected. సో అలాగే మాస్టర్ ఇచ్చినటువంటి ఇంకొక డైమెన్షన్స్ సిమిలర్ ది మియాజమ్స్ ఆఫ్ స్మాల్ పాక్స్ అండ్ టైఫాయిడ్. మనకి ఈ సోరా సిఫిలిస్ అనే కాకుండా ఐడియా ఆఫ్ దిస్ స్మాల్ పాక్ మియాజం ఆర్ టైఫాయిడ్ మియాజం అనేటువంటిది ఎప్పుడో ఇచ్చారు. ఎందుకని? ఇది ఒక స్థితి, ఇట్స్ నాట్ ఎ డిసీజ్. సో టైఫాయిడ్ స్టేట్ ఏంటంటే ఏదో ఒక ఆర్గానిజం వల్ల వచ్చినటువంటిది స్టేట్ కాదు. సో ఇట్స్ ఆల్రెడీ ద వైటల్ ప్లేన్ ఇస్ ఎఫెక్టెడ్, దెన్ ద ఆర్గానిజం, దెన్ ద మ్యాన్ ఎఫెక్టెడ్. సో అలా తీసుకొచ్చారనమాట. అలాగే మలేరియా మియాజం, అలాగే ట్యూబర్క్యులర్ మియాజం, ఇవన్నీ ఒక స్టేట్ బిఫోర్ ఎఫెక్టింగ్ ద వైటల్ ప్లేన్ ఆఫ్ ద మ్యాన్, దే ఆర్ ఎఫెక్టింగ్ ద హయ్యర్ ప్లేన్స్. సో అక్కడి నుంచి మియాజం అనేటువంటిది కింద లోయర్ లెవెల్స్లోకి వచ్చింది. సో ఇవన్నీ కూడా ఇలా కలరా కానీ మలేరియా ఇవన్నీ అక్యూట్గా వ్యక్తమయ్యేటువంటి ఎపిడమిక్ డిసీజెస్. సో అలాగే దీర్ఘకాలికంగా ఈ మియాజం తాలూకు లాంగ్ టర్మ్ డిసీజెస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయంటే మనకి చెప్పినటువంటిది సోరా, సిఫిలిస్, సైకోసిస్. సో కెంట్ చెప్పిన ఏంటంటే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఇఫ్ ద హ్యూమన్ రేస్ హ్యాడ్ రిమైన్డ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ పర్ఫెక్ట్ ఆర్డర్ సోరా కుడ్ నాట్ ఎగ్జిస్టెడ్. మనిషి కరెక్ట్గా ఒక ఆర్డర్ లివింగ్, బ్యాలెన్స్డ్ లివింగ్ చేస్తే కనుక సోరా అనేటువంటిది ఉండని చెప్పారు. యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ కంటిన్యూ టు థింక్ దట్ విచ్ వాజ్ ట్రూ అండ్ హెల్డ్ దట్ వాజ్ గుడ్ టు ద నైబర్. చూసారా, కెంట్ అప్పుడే చెప్పారు, పక్కవాడికి ఏదైతే మంచో
వాడికి ఏదైతే ట్రూతో అది చేసినంత కాలం, దాని గురించి నువ్వు పట్టించుకొని దాని గురించి నువ్వు ఆలోచించినంత కాలం నువ్వు ఆర్డర్లో ఉన్నట్టు, అది నువ్వు నేచర్ లాస్ని ఫాలో అవుతున్నట్టు. దట్ విచ్ వాస్ అప్రైటియస్ అండ్ జస్టిస్ సో లాంగ్ మ్యాన్ రిమైన్డ్ అపాన్ ద ఎర్త్ ఫ్రీ ఫ్రమ్ ససెప్టబిలిటీ టు డిసీజ్. అంతకాలం మనిషి జబ్బు లేకుండా హెల్దీగా ఉండగలడు. బికాస్ దట్ వాజ్ ద స్టేట్ హీ వాజ్ క్రియేటెడ్. ఆ స్థితిలో మనం ఈ ఎర్త్ మీద, భూమి మీద క్రియేట్ చేయబడ్డామని చెప్పారు. సో మనకు అందుకనే డిస్పెన్సరీస్ కానీ ఇవన్నీ ఏంటి, మన పర్సనల్ కాకుండా పక్క వాళ్ళకి చేసేటువంటిది ఒక ఆపర్చునిటీ అనేటువంటిది మాస్టర్ గారు మనకు క్రియేట్ చేశారు. అది కెంట్ అప్పుడు చెప్పారనమాట. మన పక్కవాడి గురించి ఏదైతే మనం మంచి ఆలోచిస్తున్నామో అప్పుడు మనం సహజమైనటువంటి హెల్దీ స్టేట్లో ఉంటాం. అప్పుడు మనకి సోరా అనేటువంటి ఎఫెక్ట్ కాకుండా ఈ సోరిక్ డిసీజెస్ ద్వారా నెక్స్ట్ వచ్చేటువంటి ఫిజికల్ డిసీజెస్ కూడా ఎఫెక్ట్ కాకుండా ఉంటాయి. మాస్టర్ గారు చెప్పారు, ఈకే గారు దీన్ని ఇంకొంచెం ఎలాబొరేటెడ్గా ఎలా చెప్పారంటే, ఫస్ట్ సోరా అనేటువంటిది మనిషి తాలూకు ఐడియాస్, థాట్స్ రూపంలో స్టార్ట్ అవుతుంది. ఒక మనిషికి పలానా వ్యక్తి మంచి అనే ఒక ఒపీనియన్ ఉంటుంది, లేదా పలానా వాడు చెడు, మనకి ఇది అనే ఒక ఐడియాతో ఉంటాడు. దాన్ని ఇంకొంచెం డీపర్గా చేసి వాడి మీద ఒక ద్వేషం, ఒక క్రోధం, వాడిని ఏదో చెయ్యాలనుకోవడం, అది ఇంకొంచెం యాక్షన్ రూపంలోకి ఆ ఐడియా కాస్త దాన్ని అదే ఆలోచించి అది ఒక యాక్షన్ రూపంలో వ్యక్తం అవుతుంది. దీన్నే ఒక మెంటల్ ఇచ్ అన్నారు. సో మనకి చెప్పింది ఏంటి, వాడి గురించి మంచిది మనం కోరుకోవాల్సింది పోయి వాడి గురించి చెడు అనేటువంటి థాట్ రూపంలో స్టార్ట్ అవుతుంది. అదే మెంటల్ ఇచ్, అదే మియాజం, అది సోరా అని చెప్పారు. అది ఎప్పుడైతే ఇంకొంచెం డీపర్గా అది వెళ్ళి మోర్ అండ్ మోర్ ఫిజికల్ వచ్చేటప్పటికి అది ఫిజికల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. అలాగే ఫంక్షన్స్, ఆకలి తగ్గిపోవడం, మెటబాలిజమ్స్ ఎఫెక్ట్ అవడం, తర్వాత ఫిజికల్ టిష్యూస్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ స్టార్ట్ అవడం అనేటువంటి ఆలోచన విధానంలో అక్కడ డిసీజ్ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఫిజికల్ ఎఫెక్ట్. ఎలాగైతే, ఎందుకంటే ఎక్కువ కాలం మైండ్ అనేటువంటిది అది ఉంచుకోలేదు. ఎగ్జాంపుల్గా మనకి ఏదైనా ఇష్టం లేదనుకోండి, ఇష్టం లేనటువంటి శరీరం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తుంది, ఒక ఫేస్ అయిష్టత. సో ఏంటి, మనసులో ఉన్నటువంటి భావన అది మనసు ఉంచుకోలేక బయటికి ఫిజికల్గా ఒక ఎక్స్ప్రెషన్ రూపంలో వ్యక్తం చేస్తుంది. అలాగే జబ్బు అనేటువంటిది థాట్ ప్రాసెస్లో నెగిటివ్గా ఉన్నటువంటి స్టేట్ ఎక్కువ కాలం ఆ స్టేట్ ఉంచకుండా మన వైటల్ ఫోర్స్ ఏంటంటే ఫిజికల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో అదే ఇందాక చెప్పినటువంటిది సోరా, మెంటల్ ఇచ్ అనేటువంటిది ఎక్కువ కాలం ఉండకుండా ఆ థాట్ ఏదైతే ఉందో ఫిజికల్ ఫంక్షనల్ రూపంలో ఎఫెక్ట్ చేసి ఫిజికల్గా దురదలు కానీ స్కిన్ డిసీజెస్ కానీ ఎఫెక్ట్ అవుతాయి. సో అది ఫిజికల్ సోరా. సో ఫస్ట్ డిసీజ్ ఆ ప్లేన్లో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్గా పర్కులేట్ అయ్యి ఫిజికల్ ఫామ్ తీసుకుంటుంది. సో దట్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద సోరా. నెక్స్ట్, సో ఇలాగా అది ఆ ఈవిల్ థింకింగ్ అనేటువంటిది ఉన్నంతకాలం ఈ సోరా ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. సో ద థింకింగ్, ద విల్లింగ్ అండ్ ద ఫీలింగ్, సో ఈ మూడు కూడా సోరిక్ స్టేట్. సో ఎప్పుడైతే ఇవి థాట్ ప్రాసెస్లో రన్ అవుతున్నాయో అది యాక్షన్లోకి వచ్చేటప్పటికి తప్పుడు ఆలోచనల వల్ల తప్పుడు పనులు చేస్తుంటాం. ఆ యాక్షన్స్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ సైకోసిస్ అండ్ సిఫిలిస్. సో ఫస్ట్ సోరా స్టార్ట్ అయ్యి అది సైకోసిస్ అండ్ సిఫిలిస్ అనేటువంటిది దీర్ఘవ్యాధులుగా రూపాంతరం చెందింది. సో ఇది ఇంకొక అర్థం, ఇది మియాజం అనేటువంటిది ఇంకొక రూపంలో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎలా అంటే, ద పర్సెప్షన్ ఆఫ్ రియాలిటీ డిఫర్స్ అకార్డింగ్ టు ద మియాజం ఆఫ్ ద ఇండివిజువల్. దేర్ఫోర్ టు రికగ్నైజ్ ద మియాజం డిటర్మైన్ హౌ రియాలిటీ ఈజ్ పర్సీవ్డ్ బై ద పేషెంట్. అంటే ఏంటి, ఒక సిచ్యువేషన్ని ఆ వ్యక్తి ఎలా తీసుకుంటున్నాడు అనేటువంటి స్టేట్ కూడా మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్గా స్టూడెంట్ హూ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. సో ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మామూలుగా ఏంటి, దాన్ని కష్టపడి చదివి దాన్ని ఎగ్జామ్ మంచిగా రాసి మళ్ళీ పాస్ అవ్వచ్చు. కానీ కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. సో వాట్ ఇట్ ఇండికేట్స్, హిజ్ ఏ సిఫిలిటిక్ స్టేట్. అంటే బాగా డిస్ట్రక్టివ్ చేసుకునేటువంటి టెండెన్సీ మైండ్లో ఉండి, థాట్ ప్రాసెస్ ఉండి ఎలా ఎక్స్ప్రెస్ అయింది, ఫిజికల్ బాడీని కూడా చంపేసుకునే స్టేట్ రూపంలోకి ఎక్స్ప్రెస్ అయింది. సో థాట్లో డిస్ట్రక్షన్, ఫిజికల్ బాడీ డిస్ట్రక్షన్. సో అలా డిసీజ్ అనేది. సో వాడు ఎలా తీసుకున్నాడు, ఫెయిల్యూర్ అనేటువంటిది ఒక సిఫిలిటిక్ డిస్ట్రక్టివ్ స్టేట్గా తీసుకున్నాడు. అదే సోరిక్ వాడైతే ఒక హోప్ఫుల్ స్టేట్గా, ఓకే నేను కొంచెం కష్టపడతాను, ఇప్పుడు అవ్వలేదు, నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై,
ఒక హోప్ అనేటువంటిది వాళ్ళలో ఉంటుంది. అదే సైకోటిక్ కనుక ఓకే మనకి ఇంతవరకే దీని నుంచి మనం చేయలేం లేదా దీన్ని అవాయిడ్ చేద్దాం అనేటువంటిది ఒక ఫిక్స్డ్ ఐడియాస్ లేదా ఒక సస్పిషన్స్. సో ఇలా వాడి మైండ్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. సో సోరిక్ పర్సనాలిటీస్ ఆర్ మోస్ట్లీ దే ఆర్ ఇరిటబుల్. Sometimes he feels high, sometimes he feels low. So they are very active. They also have anticipatory anxiety, mental restlessness, insecurity, dissatisfactions. సో ఇది ఇంకొంచెం ఫంక్షనల్ పెయిన్లోకి వచ్చేటప్పటికి ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే ఏదైనా ఇరిటబిలిటీ అనేటువంటిది ఎలా ఎక్స్ప్రెస్ అవుతుంది. సపోజ్ డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యారు, ఎన్విరాన్మెంట్ చేంజ్ అయ్యారు, చల్లదనంకి ఎక్స్పోజ్ అయ్యారు. సో ఆటోమేటిక్గా బాడీ ఏమవుతుంది, రియాక్షన్ అవుతుంది. ఎలాగైతే ఇక్కడ మైండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇరిటేట్ అవుతుందో ఫిజికల్ బాడీ, ఫంక్షనల్ బాడీ కూడా ఇరిటేట్ అవుతుంది. అందుకని మనకి ఎలర్జీస్ కానీ దురదలు కానీ ఇవన్నీ కూడా ఫంక్షనల్ పెయిన్లో ఎఫెక్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ ఫర్ సోరిక్ పీపుల్, సోరిక్ మ్యాజ్మ్ ఉన్న వాళ్ళకి. అదే సిఫిలిటిక్ వాళ్ళకి డిస్ట్రక్టివ్ టెండెన్సీలో ఎఫెక్ట్ అవుతుంది. అదే సైకోటిక్ వాటికి గ్రోత్స్ రూపంలో ఎఫెక్ట్ అవుతుంది. సో కమింగ్ టు ద సల్ఫర్, మనకి మాస్టర్ ఇచ్చినటువంటి సల్ఫర్ ఇండికేషన్స్. క్రానిక్ సల్ఫర్ పేషెంట్ విల్ హ్యావ్ ఎ మార్క్డ్ పీరియాడిసిటీ, సైక్లిక్ ఆర్డర్. సో ఒకసారి కాఫ్తో కొన్ని రోజులు కొన్ని నెలలు సఫర్ అవుతాడు, తర్వాత జ్వరం వస్తుంది, తర్వాత లూజ్ మోషన్స్, తర్వాత పెయిన్స్, అలా ఒక కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ సింటమ్స్ ఆర్ కంటిన్యూస్ ఏదో ఒక సఫర్ అవుతూనే ఉంటాడు అనమాట. సో అలాగా ఆ క్రానిక్ ఎయిల్మెంట్ ఉన్న క్రానిక్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్లో సల్ఫర్ అనేటువంటిది ఈ విధంగా ఎంతకీ తగ్గకుండా అలా లింగరింగ్ అవుతూ ఉంటుందన్నమాట, బికాస్ ఆఫ్ ద సోరిక్ మ్యాజమ్. అండ్ అదర్ ఇండికేషన్ సల్ఫర్ యాంటీడోట్స్ మెనీ అన్డిజైరబుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ మెనీ మెడిసిన్స్ యూజ్డ్. ఆల్రెడీ చాలా కాలం క్రితం నుండి వాడినటువంటి మెడిసిన్స్ తాలూకు ఎఫెక్ట్స్ని న్యూట్రలైజ్ చేయడానికి సల్ఫర్ వాడతాం. అలాగే ఇండికేటెడ్ రెమెడీ ఫెయిల్ టు యాక్ట్, దిస్ ఇస్ అ స్ట్రాంగ్ సిమ్టమ్ ఆఫ్ సల్ఫర్. సో మనం ఇచ్చిన రెమెడీ ఏంటంటే కరెక్ట్గా సూట్ అవుతుంది కానీ పని చేయదు. సో అండ్ ఆల్సో స్లో రికవరీ ఆఫ్టర్ అక్యూట్ డిసీజెస్. ఒక జ్వరం వచ్చేదైనా వచ్చింది, లేదా టైఫాయిడ్ వచ్చింది, లేదా మలేరియా వచ్చింది, ఆ తగ్గిన తర్వాత మళ్ళీ తొందరగా రికవర్ అవ్వరు. సో ఆ స్టేట్ అనేటువంటిది అలా ప్రొలాంగ్ అవుతూ వీక్నెస్ కానీ అలా అవుతున్న స్టేట్లో సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఆల్సో దెర్ ఇస్ కొన్ని కేసెస్లో అసలు వాడు ఎందుకు సిమ్టమ్సే ఉండవు, దెర్ ఈజ్ నో రీజన్ అండ్ దెర్ ఈజ్ నో రికవరీ. అంటే వాడు ఏం చేసినా కానీ దానికి ఏం తగ్గదు, అది ఎందుకు అనేటువంటిది కూడా క్లియర్గా మెన్షన్ అవ్వాలి. సో దట్ ఈస్ ద స్టేట్ దట్ ఈస్ బ్లాకింగ్ ద సోరిక్ మ్యాజమ్ ఇస్ బ్లాకింగ్ దట్ స్టేట్ టు ఎక్స్ప్రెస్. సో ఇన్ దోస్ కేసెస్ సల్ఫర్ ఈస్ ఇండికేటెడ్. సో అలాగే మనకి యాంటీ సోరిక్ రెమెడీస్లో ప్రామినెంట్గా సోరినం అండ్ సల్ఫర్ ఉంటాయి. సల్ఫర్ వచ్చేసి మెయిన్గా మనకి బాగా హార్ట్ పేషెంట్, సోరణం ఇండికేట్ అయ్యే వాళ్ళల్లో బాగా చల్లదనం తట్టుకోలేరు. అలాగే వాళ్ళు కూడా ఇది సల్ఫర్ వాళ్ళు ఏంటంటే బాగా ఫిలాసాఫికల్గా బాగా ఆప్టమిస్టిక్, అంటే ఒక పాజిటివ్ దాంతో ఉంటారు, వాదన ఇదంతా చెప్పారు కదా. సో అలాగే వాడు సోరణం వాళ్ళు కూడా ఒక డిప్రెసివ్ మూడ్. అలాగే ఈ మొడాలిటీస్ హాట్ అండ్ చిల్లీ, ఈ డిఫరెన్షియేషన్ చూసుకొని మనం క్రానిక్ కేసెస్లో ఈ సల్ఫర్ సోరణం అనేటువంటిది మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అలాగే సల్ఫర్ వేసిన తర్వాత కూడా పనిచేయని కేసెస్లో we can give sorinum more deeper than sulfur, it is called as chilly sulfur. అలాగే సల్ఫర్లో ఇండిఫరెన్స్ టు పర్సనల్ అపియరెన్స్, వాడి అపియరెన్స్ గురించి వాడంతా పట్టించుకోవడం. సో అలాగే వాడి యొక్క ఐడియా, దే ఫీల్ ఇన్సల్టెడ్ వెన్ దే డు నాట్ నో సంథింగ్ అండ్ ట్రై టు మేకప్ ఫర్ వాట్ దే డు నాట్ నో బై థియరైజింగ్. సో వాడికి తెలియనటువంటిది అవతల వాళ్ళు అది గమనించి వాడు ఏమైనా క్రిటిసైజ్ చేస్తారేమో, వాడిని ఇన్సల్ట్ చేస్తారనేటువంటిది భావన ఉండి దాన్ని ఎలా కప్పిపుచ్చుతాడు, వాడికి తెలిసినట్టుగా అవతల వాళ్ళకి ఒక థియరీ చెప్తున్నట్టుగా నాకే మొత్తం తెలుసు అన్నట్టుగా కల్పిస్తాడు. నిజంగా వాడికి లోపలైన సబ్జెక్ట్ అంత ఉండదు. సో అది వాడికి తెలుసు కానీ జనాలను అలా నమ్మిస్తాడు. బికాస్ హీ డజంట్ లైక్ దట్ ఇన్సల్ట్, డజంట్ లైక్ దట్ క్రిటిసిజం. So he live in a world they can feel the good about themselves by imagining that they possess great knowledge, a lot of wealth, look good for others. వీడికి చాలా నాలెడ్జ్ ఉంది, వీడికి చాలా తెలుసు అనేటువంటి ఒక అలాంటి ఐడియా అందరికీ కల్పించేలాగా వీడి ఎక్స్ప్రెషన్ కానీ ఇది అని ఉంటుంది. సో
అయితే ఈ కెంట్ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ సోరా ఉంటుంది. అయితే దాన్ని ఎలా మనం పోగొట్టుకోవాలనేటువంటిది మాస్టర్ గారు చెప్పారు. మాస్టర్ గారు ఇచ్చినట్లయితే సల్ఫర్ తాలూకు మెటీరియల్ మెడికలో ఈ లైన్స్ చదువుతాను. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మన యొక్క లైఫ్ కూడా మార్చుకునేటువంటిది వర్డ్స్ అన్నమాట ఇవి. సో ఔషధముతో హానిమన్ చెప్పినట్లు హోమియోపతి సూత్రముల ప్రకారం వైద్యము చేయుట ఒక పద్ధతి. అంటే ఈ సోరా అనేటువంటిది విపాకం మనం జనరేషన్స్ నుంచి వస్తున్న మన సొంతంగా మనం పోగొట్టుకోలేము. కాబట్టి దాన్ని ఎలా మనం పోగొట్టుకోవాలి అనేటువంటిది చెప్తున్నారు. ఒక పద్ధతి ఏంటంటే కరెక్ట్గా సారూప్యంగా మనకి కెంట్, హానిమన్ అలాగే మాస్టర్ గారు ఇచ్చినట్టు లైఫ్లో ట్రీట్మెంట్ తీసుకున్న హోమియోపతి వల్ల ఒక పద్ధతి. ఇది 100% సాఫల్యం పొందము. లేదా ఔషధము అవసరము లేకుండా పతంజలి ఉపదేశించిన అష్టాంగ యోగాభ్యాసము 8 సోపానాలలో అనుష్ఠానం చేసిన వాడు ఈ తర్కము నుండి విముక్తి పొందును. ఈ 2 పద్ధతుల వలన మాత్రమే ఎవడైనా తనకు సరిపోవు ఔషధ సంబంధమగు తర్కము నుండి విముక్తి పొందగలడు. ఈ తర్కము నుండి మరెవడును బయటకు రాలేడు. యోగాభ్యాసంలో దీర్ఘ వ్యాధి విపాకము ఆ తర్కము సమస్తము కరిగిపోను. ఔషధ ప్రయోగం లేకుండానే వైద్యము చేసే ప్రక్రియ ఇది. సో మనకి 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. సో మనం ఏం చూస్ చేసుకోవాలో కూడా చెప్పారు. సో అది మనం ప్రాక్టికల్గా చేయడమే. ఇంకా ఎందుకంటే ఐదర్ వీ హ్యావ్ టు టేక్ ద హోమియోపతిక్ మెడిసిన్ ఆర్ టు ఫాలో ప్రాక్టికలీ ద పతంజలి యోగ సూత్రాస్. దీస్ ఆర్ ద 2 ways we can eradicate or cure ourselves the psoriatic miasm which was inherited through the generations. So next I think ఈ సోరా గురించి మనకు ఒక ఐడియా ఇది ఇప్పుడు కేసెస్ రూపంలో మాస్టర్ గారు ఎలా ఎక్స్ప్రెస్ చేశారనేది చూద్దాం. సో ఒక బిజినెస్ మ్యాన్ 32 years మేల్. సో అతనికి ఒక 1 year బ్యాక్ జాండిస్ ఎఫెక్ట్ అయింది. అలోపతి మెడిసిన్స్ వాడాడు. ఆ తర్వాత ఒక 2 months తర్వాత తనకి యూరిన్లో షుగర్ అనేటువంటి డిటెక్ట్ అయింది. అప్పటి నుంచి బాగా దాహం, ఒళ్ళంతా నొప్పులు, అలాగే ఫ్రీక్వెంట్గా యూరిన్ అవటం, దాహం ఎక్కువగా ఉండటం, యూరిన్ కూడా బాగా ఎక్కువసార్లు వెళ్ళాల్సి రావడం, అలాగే చిరాకు. అప్పటి నుంచి కూడా తను బాగా వెయిట్ లాస్ అనేటువంటిది, వెయిట్ రిడక్షన్ అనేటువంటిది డెవలప్ అయింది ఆఫ్టర్ ద అటాక్ ఆఫ్ జాండిస్. అలాగే ఆ తర్వాత ఫ్రీక్వెంట్గా కోల్డ్స్ రావడం, కాఫ్ రావడం, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ రావడం. ఇది తన తాలూకు హిస్టరీ. అలాగే ప్రజెంట్ కండిషన్ వచ్చేసి తనకి షుగర్ బాగా 3+లో అంటే ఎక్కువగా పోతుంది యూరిన్లో. తను ఇన్సులిన్ వాడుతున్నాడు. ఆ ఇన్సులిన్ వాడకముందు ఏంటంటే తనకి విపరీతమైన దాహం ఉండేది. బాగా కూల్ వాటర్ తాగాలనేటువంటి థర్స్ట్, దాహం బాగా ఎక్కువగా ఉండేది, ఫ్రీక్వెంట్ థర్స్ట్, అండ్ ఆల్సో మచ్ హంగ్రీ అండ్ పెయిన్స్ ఆల్ ఓవర్, frequent urination, and also dyspnea after coition, no interest in intercourse, frequent boils on face, loss of appetite. So these are the symptoms. So in this case, so మనకి ఈ కేసులో ఏం కనిపించాయి? ఫస్ట్ నుంచి కూడా ప్రామినెంట్గా ఫిజికల్ జనరల్స్ వచ్చాయి. సో దాహం ఎక్కువగా ఉంటుంది అండ్ యూరినేషన్ ఎక్కువగా ఉంది. జాండిస్ ఎఫెక్ట్ అయినటువంటి తర్వాత నుంచి కంప్లైంట్స్ డెవలప్ అయ్యాయి. మనిషి అనేటువంటిది శరీరం రిడక్షన్ అయిపోయింది, వెయిట్ లాస్ అవుతున్నాడు. సో దీస్ ఆర్ ద ప్రామినెంట్ సిమ్టమ్స్. ఏ రెమెడీలో మనకి ఈ పెక్యులారిటీస్ కనిపిస్తాయి? ఎసిటిక్ యాసిడ్. సో ఎసిటిక్ యాసిడ్ ఇస్ ద ఇంపార్టెంట్ రెమెడీ వేర్ దెర్ ఇస్ లాస్ ఆఫ్ వెయిట్, దెర్ ఇస్ గ్రేట్ థర్స్ట్ and also polyurination. So these are the key symptoms of the acetic acid and also mostly indicated in anemic conditions. So ఆ కేసులో ఈ ఎసిటిక్ యాసిడ్ 30తో స్టార్ట్ చేశారు. చాలా అంటే ఇచ్చిన ఫస్ట్ డోస్ తర్వాత షుగర్ లెవెల్స్ అనేటువంటిది బాగా రెడ్యూస్ అయ్యాయి. దెన్ మా బుజ్జి గారు అడ్వైజర్ హిమ్ టు స్టాప్ ఇన్సులిన్. లేటర్ కొన్ని అగైన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ పెరిగింది. దెన్ ఎసిటిక్ యాసిడ్ 200 ఇవ్వడం జరిగింది. దెన్ ఎసిటిక్ యాసిడ్ కూడా కొంత పనిచేసి వేదరి సింటమ్స్ డెవలప్ అయ్యాయి. వేర్ దెర్ ఇస్ వీక్నెస్ ప్రొలాంగ్డ్ అండ్ ఆల్సో థర్స్ట్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్డ్. సో ఇన్ దిస్ కేస్
where there is not improvement, there is no progress in the case. So in this case sulfur 30 was given. సో అది ఇచ్చిన తర్వాత అతనికి గ్రాడ్యువల్గా ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది. లేటర్ 200 వాజ్ గివెన్. ఆ తర్వాత యూరిన్ అనేటువంటిది చాలా ఫ్రీక్వెన్సీ తగ్గింది, యూరిన్లో షుగర్ లెవెల్స్ తగ్గాయి, వెయిట్ గెయిన్ అయ్యాడు, ఎపిటైట్ ఆకలి ఇంప్రూవ్ అయింది. సో కాన్స్టిట్యూషనల్గా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో ఈ కేసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే మాస్టర్ ఏ బేసిస్ మీద ఇచ్చారు మనటువంటిది ఈ సిమ్టమ్స్ పిక్చర్ బేస్ చేసుకొని మనం అర్థం చేసుకొని నేను డెవలప్ చేసుకునేది అంటే క్రానిక్ ఇల్నెస్ డెవలప్డ్ ఆఫ్టర్ అక్యూట్ డిసీజెస్. మనకి ఒక స్టేట్ క్రానిక్ స్టేట్ ఏదైనా జాండీస్ వచ్చింది, ఆ తర్వాత వచ్చినటువంటి స్టేట్ ఏ పిక్చర్ ఏ టోటాలిటీ డెవలప్ అవుతున్నాయి చూసుకొని ఆ బేసిస్ మనం రెమెడీ ఇస్తే అది ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు పనిచేసి ఆగిపోతున్నప్పుడు దెన్ వీ హ్యావ్ టు గివ్ సల్ఫర్ వేర్ దెర్ ఈస్ పాజిటివ్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆర్ ఇండికేటెడ్ రెమెడీ నాట్ కంప్లీట్లీ యాక్షన్. అలాగే జాండీస్ కేసెస్లో ఇఫ్ ఎక్సెప్ట్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద జాండీస్ నో అదర్ సిమ్టమ్స్ ప్రెసెంట్ దెర్ ఈస్ నో ఇండికేషన్ ఆఫ్ పర్టికులర్ రెడీ. ఒక రెమెడీ ఇందాక చెప్పినటువంటి ఎస్టిక్ యాసిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి ఎస్టిక్ యాసిడ్ ఇచ్చాం. అలాగే ఏ సిమ్టమ్స్ మనకి ప్రామినెంట్గా కనిపించట్లేదు, వీడికి జాండీస్ వచ్చింది ఆ తర్వాత నుంచి ఇలా వీక్ అయిపోతున్నాడు అంతే, అలాంటి కేసెస్లో కూడా మనం సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఒక కేసు, అంటే ఒక జాండీస్ లేదా ఒక అక్యూట్ ఎలిమెంట్ వచ్చిన తర్వాత పేషెంట్ డిటీరియరేట్ అవుతున్నప్పుడు మనం సల్ఫర్ ఇండికేట్ అవుతుంది. అలాగే ఇంకొక కేసు, ఇది ఈకే గారు చూసినటువంటి కేసు, ఒక షార్ట్ ఎమాసియేటెడ్ గర్ల్, తనకేంటంటే 16 years అన్నట్టుగా చెప్పారు కానీ ఆవిడ 20-30 years ఆ ఏజ్ లాగా యాక్చువల్గా, బట్ షీ వాజ్ వెరీ ఎమాసియేటెడ్. తనకి ఫ్రీక్వెంట్గా మౌత్ అల్సర్స్, గమ్స్ బాగా బ్లీడ్ అయిపోవటం, అన్నం అసలు ఆహారం లేకపోవడం, కొంచెం కూడా ఏదైనా తిన్నా కానీ బాగా నోరంతా పొక్కిపోయి బాగా బ్లడ్ వచ్చేసినటువంటి స్టేట్, ఒంటి నిండా కూడా బ్లడ్ రెడ్డిష్ స్పాట్స్, అలాగే క్యాపిలరీస్ అన్నీ కూడా బాగా ఎర్రగా బాగా అలాగే చెమట కూడా చాలా రెడ్ కలర్లో వస్తుంది. So she feels very heat of the body and also she likes cold freeze and cool drinks. There is very scanty menses and there is bloody dysentery, అంటే మోషన్లో కూడా బ్లడ్ పోవడం, అలాగే ఫ్రీక్వెంట్గా రోజు కొన్నాళ్ళ పాటు డైలీ టెంపరేచర్ డెవలప్ రావడం. సో ఏం చేసినా తనకి డైట్ మాత్రం ఇంటేక్ పోయేది కాదు, పూర్తిగా నోరంతా సో అల్సర్స్ ఫామ్ అయిపోయి డిస్ట్రక్షన్ అంటే బాగా ఎర్రపోయిపోయి ఏమీ తినే పరిస్థితుల్లో. సో అలాంటి కేసు పూర్తిగా స్టార్వింగ్ అయిపోయిన కేసు, అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 days కూడా ఏమీ తినకుండా పూర్తిగా స్టార్వ్ అయిపోయిన కేసు. అలాంటి కేసులో సో ఇక్కడ ఏమి ఇండికేట్ అవుతుంది మనకి, ద రెడ్నెస్ ఆఫ్ ద అండ్ టెండెన్సీ టు బ్లీడ్ ఎక్కువగా మనకి స్నేక్ రెమెడీస్లో ఉంటుంది. ఇది లెక్సిస్ కానీ క్రోటాలస్ కానీ. సో ఇన్ దిస్ కేస్ క్రోటాలస్ 200 వాజ్ గివెన్. సో అది ఇచ్చిన తర్వాత అంత కొంత వరకే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆగిపోయింది. సో ఈ కేసు ఏంటంటే ఫ్రీక్వెంట్ అంటే కేసు బాగా డిటీరియేట్ అయిపోతున్నప్పుడు అంటే మనం పేషెంట్ పేస్ని బట్టి కూడా మనం రెమెడీ మార్చడం కానీ లేదా రెమెడీ రిపిటేషన్ అనేటువంటి కూడా చూడాలి. అంటే ఇది ఈకే గారు ఇచ్చారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. సో ఆ కేసులో 200 ఇచ్చిన తర్వాత ఏ ఇంప్రూవ్మెంటు లేదు. సో నెక్స్ట్ జాస్ కూడా మొత్తం పట్టేసాయి. లేటర్ మెర్క్బిన్ అయోడ్ ఇచ్చారు, తగ్గలేదు. సో బ్యాక్గ్రౌండ్ సిఫిలిటిక్ మయాజం ఉందని చెప్పేసి సిఫిలినం 3 doses, నో ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్ డే అగైన్ 2 doses వర్ గివెన్. అంటే సిఫిలిన్ 30 రిపీటెడ్గా ఇచ్చారు బికాస్ ద కేస్ ఈస్ వెరీ డిస్ట్రక్టివ్, ర్యాపిడ్లీ గోయింగ్ టు ద డిస్ట్రక్షన్. లేటర్ ఆన్ ఇంకా ఏమి ఇచ్చినా తగ్గట్లేదు. సో ఇక మాస్టర్ కూర్చొని కేసు అంతా రాసుకొని మాస్టర్కి ఏం అర్థమైందంటే, అంటే ఇట్ వాజ్ రిటర్న్ ఇస్ the whole history was suspected that there was smallpox poisoning due to the recent vaccination. So smallpox సంబంధించిన వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అది పాయిజనింగ్ అయిపోయి దాని తర్వాత ఆ పాపకి
అలా మొత్తం ఒళ్ళంతా కూడా ఒంట్లో అంతా రెడ్డిష్ స్పాట్స్ డెవలప్ అయిపోయి దాని తాలూకు ఎఫెక్ట్స్ వచ్చాయి. సో ఇన్ దిస్ కేస్ వారియోలినం 200 వాజ్ గివెన్. అంటే వారియోలినం కూడా స్మాల్ పాక్స్ నుంచి చేసినటువంటిది రెమెడీయే. సో ఇట్స్ మెయిన్లీ ఇండికేటెడ్ టు న్యూట్రలైజ్ ద బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్. అది కూడా అన్ని రెమెడీస్, మిగతా రెమెడీస్ ఉన్నాయి, బట్ మనకి ఈ కేసులో స్మాల్ పాక్స్ తాలూకు ఎరప్షన్స్ ఎలా వచ్చాయో, స్మాల్ పాక్స్ సప్రెస్ అయిన తర్వాత వచ్చినటువంటి స్టేట్ కాబట్టి వారియోలినం మోర్ ఇండికేట్ అయింది. సో అది కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చి ఆగిపోయింది. సో ఆ కేసులో సల్ఫర్ 30 ఇచ్చిన తర్వాత వారియోలినం స్టార్టెడ్ ర్యాపిడ్ ప్రోగ్రెస్ అండ్ హీలింగ్. సో తనకి అల్సర్స్ తగ్గిపోయాయి, గ్రాడ్యువల్గా తినటం పెరిగింది, వెయిట్ గెయిన్ అయింది. సో అక్కడ కూడా ఆ వ్యాక్సినేషన్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినటువంటి రెమెడీ ఇచ్చిన తర్వాత కూడా ప్రోగ్రెస్ రాని స్టేట్స్లో కూడా మనం సల్ఫర్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇండికేషన్స్ ఆఫ్ సల్ఫర్. సో అలాగే మాస్టర్ ఇచ్చిన వైల్ ట్రీటింగ్ డిసీజెస్ లైక్ మీజిల్స్, ఇన్ఫ్లమేషన్స్, వీ షుడ్ కన్సిడర్ దట్ కాన్స్టిట్యూషన్ the miasm that exists as a chronic condition and only on that basis you should treat the present complaint. సో బ్యాక్గ్రౌండ్గా ఏ మియాజం డెవలప్ ఉంది అనేటువంటిది చూసుకొని అది ఆ బేసిస్ మీద మనం సిమ్టమ్స్ చూసుకొని రెమెడీ సెలెక్షన్ చేసుకోవాలి. అండ్ అనదర్ కేస్, సో ఇన్ దిస్ కేస్ షీ ఈజ్ 28 years old. She developed skin disease. So mentally she was calm, gentle and mild. She had history of tuberculosis. ఈ గ్లాండ్స్ అన్నీ కూడా వాపు వచ్చేసి తర్వాత కొన్నాళ్ళకి దానికి పెన్సిలిన్ ట్రీట్మెంట్ అటువంటిది చేశారు ఆ గ్లాండ్స్కి. ఆ తర్వాత తనకి జనరల్గా ఆ పెన్సిలిన్ పడకపోవనటువంటిది ఎలర్జీ టెండెన్సీ ఉంది. స్కిన్ కంప్లైంట్ స్టార్టెడ్ సిన్స్ అండ్ అగైన్ షీ వాస్ ట్రీటెడ్ విత్ ఫ్రీక్వెంట్ ఇంజెక్షన్స్ ఆఫ్ పెన్సిలిన్. వాళ్ళకి అది తగ్గకపోయినా స్కిన్ సిమ్టమ్స్ వచ్చినా కానీ దానికి కూడా మళ్ళీ పెన్సిలిన్ ఇవ్వడం జరిగింది. షీ స్లోలీ గ్రూ ఎనిమిక్, వీక్ విత్ ఫ్రీక్వెంట్ అడ్మినిస్ట్రేషన్స్ ఆఫ్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ ఇచ్చిన తర్వాత పూర్తిగా ఎమాసియేట్ అయిపోయి బాగా హిమోగ్లోబిన్ పడిపోయి ఎనిమిక్ అయిపోయింది. ఆ కేసులో చైనాతో స్టార్ట్ చేశారు, చైనా 30-200 ఇచ్చారు, బట్ దెర్ వాజ్ నో ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అని సల్ఫర్ ఇచ్చారు, ట్యూబర్క్యులినం ఇచ్చారు, హిస్టరీ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఉందని, అలాగే ఎస్టిక్ యాసిడ్ ఇచ్చారు, సోరినం ఇచ్చారు, ఏ రెమెడీ పనిచేయలేదు. సో కొన్నాళ్ళకి జ్వరం రావడం మొదలైంది, ఫ్రీక్వెంట్గా ఫీవర్, కంటిన్యూస్గా 104, 105, ఎక్సెప్ట్ టెంపరేచర్ అండ్ లిటిల్ వీక్నెస్, దేర్ వాజ్ నో ప్రామినెంట్ సిమ్టమ్స్. సో ఇక్కడ మళ్ళీ సిమ్టమ్స్ ఏమీ మనకి రావట్లేదు, there is paucity of the symptoms, again sulfur was given but still no improvement. సో ఇంకొక రెమెడీ ఏంటంటే ఓపియంలో కూడా absence of symptoms. సో ఈ రెండు కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి, paucity of the symptoms and absence of the symptoms. సో అది ఇచ్చినా కూడా మనకి అంటే ఆ ఫీవర్ అనేటువంటిది తగ్గట్లేదు పేషెంట్కి. సో లాట్రాన్ స్ట్రెప్టోమైసిన్ వాజ్ గివెన్, స్ట్రెప్టోమైసిన్ 30. సో దాంతో 30 ఇచ్చిన తర్వాత అగైన్ 200, దాంతో ఫీవర్ అనేటువంటిది గ్రాడ్యువల్గా తగ్గి పేషెంట్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది డెవలప్ అయింది. సో ఈ కేసులో నాకు ఏమర్థమైందంటే ఈ రెండు స్టేట్స్ పేషెంట్స్ పాసిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ అంటే పేషెంట్స్ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి స్టేట్ సిమ్టమ్స్, అలాగే యాబ్సెన్స్ ఆఫ్ ద సిమ్టమ్స్, ఈ రెండు కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎలాగా పేషెంట్లో బాగా వీక్నెస్ ఉంటుంది, అంటే ఇండికేటెడ్ రెమెడీ అవుతుంది కానీ మనం దాని తర్వాత సల్ఫర్ ఇచ్చినా కానీ పని చేయట్లేదు. అలాంటి పేషెంట్స్లో వీక్నెస్ అనేటువంటిది మనకి వైటల్ వీక్నెస్ అనేటువంటిది ఉంటుంది. కానీ అలాగే ఓపియం ఇవ్వాల్సినటువంటి కేసెస్లో దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ రియాక్షన్. ఎగ్జాంపుల్గా మనకి చెప్పాలంటే మనకి ఫీవర్ 105 ఉంటుంది, కానీ వాడికి ఏ లక్షణం, వాడికి ఫీవర్ ఉన్న అంత హీట్ కానీ లేదా మిగతా లక్షణాలు కానీ ఏమి ఉండవు. దట్ ఈస్ ద ల్యాక్ ఆఫ్ రియాక్షన్. వాడు దాని పట్ల వాడికి స్పందన లేదు, అక్కడ ఓపియం ఇండికేట్ అవుతుంది. అలా కాకుండా ఫీవర్ ఉండి మిగతా వీక్నెస్, వైటల్స్ డౌన్ అయిపోయి అలాంటి స్టేట్లో ఇంప్రూవ్మెంట్ రాని కేసులో సిమ్టమ్స్ ఏమి వ్యక్తం అవ్వట్లేదు, అక్కడ పాజ్ అయినటువంటి సిమ్టమ్స్ అన్న కేసులో సల్ఫర్ ఇండికేట్. ఈ రెండు కూడా చాలా డిఫరెన్షియేషన్స్ చాలా దగ్గరగా ఉంటాయి. దేర్ వీ హ్యావ్ టు అది రియాక్షన్ లేక వాడు అలా సిమ్టమ్స్ వ్యక్తం అవ్వట్లేదా, ఆర్ బికాస్ దెర్ ఈజ్ నో
ద పాజిటివ్ బికాస్ ఆఫ్ ద సోరిక్ మియాజం. దానివల్ల అవ్వట్లేదా అని చూసుకొని సల్ఫర్ కానీ ఓపియం కానీ ఇండికేట్ అవుతుంది. సో ఈ కేసులో ఏంటంటే ఎక్కువగా ఎందుకని మనకి సల్ఫర్, ట్యూబర్క్యులోసిస్, సోరియం ఇవన్నీ యాంటీమియాజమాటిక్ ఇచ్చినా పని చేయలేదు. బికాస్ ద స్టేట్ డెవలప్డ్ డ్యూ టు ద క్రూడ్ డ్రగ్గింగ్ ఆఫ్ పెన్సిలిన్. సో పెన్సిలిన్ అనేటువంటిది బాగా ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఆ కాన్స్టిట్యూషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అయింది. సో అలాంటి కేసెస్లో మనకి టాటోపతిక్ రెమెడీస్ అని ఉంటాయి. అంటే ఆ అలోపతిక్ రెమెడీస్ని మనం హోమియోపతికల్ వే ఆఫ్ పొటెంటైజేషన్ చేసి దాన్ని ఒక ప్రూవింగ్స్లో చేసి మనుషుల్లో వచ్చినట్టు లక్షణాలు బట్టి ఆ రెమెడీస్, అందులో స్ట్రెప్టమైసిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ రెమెడీ. అలాంటి కేసెస్లో స్ట్రెప్టమైసిన్ బాగా పనిచేస్తుంది, ఎందుకంటే అది దట్ స్టేట్ డెవలప్డ్ డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ పెన్సిలిన్. సో అలాంటి కేసెస్లో మనం సల్ఫర్, ఓపియం, ఈ స్ట్రెప్టమైసిన్ ఈ మూడు కూడా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ కేస్, 19 years మేల్. తనకి ఇదో చిన్న కేసు. తనకి ఏంటంటే ఎపిలెప్సీ 1 year నుంచి ఫిట్స్ డెవలప్ అయ్యాయి. ప్రతి సంవత్సరం ఒక 2-3-4 monthsకి ఒకసారి ఫిట్స్ వచ్చేవి. అతనికి ఏంటంటే ఫిట్స్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా లెఫ్ట్ ఐ మాత్రమే ఫస్ట్ ట్విచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. లేటర్ అంటే నాలుక కొరుక్కోవడం, అలాగే బ్లీడింగ్ అవడం, ఇవన్నీ ఫిట్స్ తాలూకు కామన్ సిమ్టమ్స్. కానీ ఆరా అనేటువంటిది స్టార్ట్ అవడం ప్రతిసారి కూడా ఈ లెఫ్ట్ ఐ ఇలా ట్రెంబుల్ అయ్యి ట్విచ్చింగ్ అయ్యి అక్కడ దాని తర్వాతన ఈ ఫిట్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో షీ హ్యాడ్ ఫ్రీక్వెంట్ సెమినల్ ఎమిషన్స్ ఇన్ స్లీప్ ఫాలోడ్ బై వీక్నెస్ ఆన్ ద నెక్స్ట్ డే. అలాగే తను చేసేది వృత్తి ఏంటంటే ఒక సినిమా హాల్లో, థియేటర్లో వర్క్ చేస్తాడు. సో నైట్ ఎక్కువ మేల్కొని ఉండాల్సినటువంటిది. సో ఇంతే, ఈ 3 పాయింట్సే మనకి పేషెంట్స్లో లభ్యమే, మిగతా ఏమి అంత ప్రామినెంట్గా లేవు. ఒకటి ఏంటి, అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఫస్ట్ అటాక్. అసలు ఫస్ట్ ఫిట్స్ స్టార్ట్ అయినప్పుడు కూడా పేషెంట్ నిద్రలో ఉన్నప్పుడు ఫిట్స్ స్టార్ట్ అయ్యాయి, వెరీ ఫస్ట్ అటాక్ ఆఫ్ ద ఫిట్. సో దీస్ ఆర్ ద ఓన్లీ సిమ్టమ్స్ which was presented by the patient. First, aura starts in the left eye, first started during the sleep, and the loss of sleep due to his occupation. So ee 3 points, so ee basis మీద లెకసిస్ 200 ఇవ్వడం జరిగింది. సో లెకసిస్ ఇచ్చిన తర్వాత 1 or 2 doses తర్వాత ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎపిలెప్సీ తగ్గాయి, కానీ బట్ హీ ఈజ్ టు గెట్ దట్ ఎపిలెప్టిక్ అటాక్స్ బట్ ఇన్ ఎ లెస్ ఫ్రీక్వెన్సీ. పొటెన్సీ ఇంక్రీజ్ చేసి ఇచ్చినా అంత మార్కెడ్ ఇంప్రూవ్మెంట్ లేదు. సో అలాంటి కేసెస్లో అప్పుడు ఈకే గారు సల్ఫర్ 6 ఇచ్చారు ఒక డోసు. సో సల్ఫర్ 6 ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఆ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది బాగా తగ్గింది, జనరల్గా కూడా ఇంప్రూవ్ అయ్యాడు. తన స్టేట్ ఆఫ్ ఇది జర్క్స్ రావడం, అలాగే వీక్నెస్, అలాగే ఈ ఎమిషన్స్ ఇవన్నీ కూడా తగ్గాయి. సల్ఫర్ 6 మ్యాక్సిమం ఒక 3-4 డోసెస్తోనే తనకి కంప్లీట్గా ఈ ఎపిలెప్సీ అనేటువంటిది క్యూర్ అయిపోయింది. అంటే ఇండికేటెడ్ రెమెడీ మనం ఇచ్చిన తర్వాత కూడా ఎపిలెప్సీకి మనకి క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఉన్నాయి, రెమెడీ పనిచేస్తుంది. బట్ అండర్లయింగ్గా ఆ మియాజం ఉండటం వల్ల అది కంప్లీట్ క్యూర్ వైపు ఆ ప్రాసెస్ని తీసుకువెళ్ళడం లేదు. అందుకే మన మాస్టర్ గారు ఇందాక చెప్పారు, సల్ఫర్ 6తో స్టార్ట్ చేసి కేసు బుజ్జి గారు ఎలా మనకి ట్రీట్ చేసి కంప్లీట్గా క్యూర్ అయిందో, సో అలాగా మనకి ఇండికేట్ అయ్యి ఆగిపోతున్న కేసులో అలాంటప్పుడు ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే అది మియాజం వల్ల, దట్ ఈస్ డ్యూ టు ద సోరిక్ మియాజం. అలాంటి కేసెస్లో 6తో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిన కేసెస్. సో అది కూడా అలాగే లేటెంట్గా ఉన్నటువంటి స్టేట్ అనమాట, అది ఫ్లేర్ అప్ అవ్వకుండా లోపలగా ఆ మియాజం ఉండిపోవడం వల్ల ఆ క్యూర్ అనేటువంటిది కంప్లీట్ అవ్వట్లేదు. అందుకని మనం యాంటీ మియాజమాటిక్ రెమెడీస్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ స్టేట్ వేర్ వీ కెన్ అంటే కాన్స్టిట్యూషనల్గా మనం సల్ఫర్ ఎలా ఇవ్వచ్చు. ఆల్రెడీ మనకి మాస్టర్ చెప్పారు కాన్స్టిట్యూషన్గా సల్ఫర్ ఎలా ఉంటాడు అనేటువంటిది. ఇది కేసు రూపంలో ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చూద్దాం. సో 77 years మేల్, తనకి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంటెన్స్ బర్నింగ్ ఆఫ్ పామ్స్, కానీ పాదాలు, కాళ్ళు, ఒళ్ళంతా కూడా బాగా విపరీతమైన మంటలు, చర్మవ్యాధి అంటే బాగా దురద ఎక్కువగా ఉండటం,
గోకినప్పుడల్లా ఊజింగ్ అంటే ఫ్లూయిడ్ రావడం, దాన్ని ఇంకా బాగా స్క్రాచ్ అంటే బాగా దురద వచ్చినప్పుడు బాగా ఇంకెక్కువ గోకాలనిపించడం, ఆ టెండెన్సీ అనేది బాగా ఎక్కువగా ఉంది. అగైన్ ఆల్సో కంప్లైంట్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు, బాగా స్వెల్లింగ్ వచ్చేసి బాగా పెయిన్స్ ఎక్కువ ఉన్నట్టు, నడవలేని స్థితిలో ఉన్నాడు. అండ్ దెర్ ఈస్ ఆల్సో లాస్ ఆఫ్ స్లీప్, frequently prone to giddiness, and due to the hypertension gradually his hearing was diminished. He was subjected to frequent attacks of coryza. Appetite and digestion were normal. There was a craving for sweets. సో అతనికి ఇంకా పాలియూరియా కూడా అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఉంది. దీస్ ఆర్ సమ్ కామన్ సిమ్టమ్స్. కానీ ఈ కేసులో ఏంటంటే మెంటల్ సిమ్టమ్స్ అంటే తను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, తన స్టేట్ ఆఫ్ మైండ్, ఆ బేసిస్ మీద ఇచ్చినటువంటి రెమెడీ ఇది. సో మెంటల్ హీ వాజ్ వెరీ స్టబ్బర్న్ అండ్ లాజికల్. నో వన్ కుడ్ చేంజ్ హిజ్ ఐడియాస్. అంటే తను మనకి ఏదైనా ఒక ఎక్స్ప్లెనేషన్ పలానా ఇది అంటే ఇది కాదు ఇలాగా అని చెప్దామని మనం ట్రై చేసినా తను దానికి యాక్సెప్ట్ చేయడు. బికాస్ ఆఫ్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ హిజ్ లాజికల్ మైండ్ తను దాన్ని యాక్సెప్ట్ చేయలేడు అనమాట. అండ్ హీస్ వెరీ ఆర్గ్యుమెంటేటివ్ అండ్ స్ట్రాంగ్ విల్డ్ పర్సన్. హీ కుడ్ డిస్కస్ ఎనీథింగ్ ఫర్ లాంగ్ టైం. మనకి కొంతమంది పేషెంట్స్ ఉంటారు, అంటే మనం పక్కన కూర్చుంటే చాలు ఇంకా అలా కంటిన్యూస్గా ఏదో ఒకటి అంటే ఆ చెప్పే దాంట్లో మనం ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. వాడు చెప్పేది సోదైన అవ్వచ్చు, కానీ అందులో ఒక వాడు అండర్లయింగ్గా ఒకటి ఉంటుంది. వాడి గురించి చెప్పుకుంటున్నాడా లేదా ఇంకొకరి గురించి, వాడి తాలూకు గొప్పతనం తెలుసుకోవాలి అవతల వాళ్ళు అనేటువంటి దాంతో వీడి లక్వాసిటీ అనేటువంటిది ఉంటుంది సల్ఫర్ వాడిది. అందుకని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకోసం? నేను ఇంత గొప్పవాడిని, నాకు ఇంత నాలెడ్జ్ ఉంది అని తెలుసుకోవడం కోసం మాట్లాడతాడు వాడు. సో అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హయోస్యామస్ లక్వాసిటీ వేరేలాగా ఉంటుంది, లెకసిస్ లక్వాసిటీ ఒకలాగా ఉంటుంది. సో వీ హ్యావ్ టు సీ ద పర్సన్ బిహైండ్ ద టాక్. ఆ లక్వాసిటీ అంటే ఆ వాదన మాటల్లో ఎందుకని మాట్లాడుతున్నాడు ఆ పర్సన్ అనేటువంటిది మనం చూడాలి. సో ఈ కేసులో కూడా అలాగే కేసు తీసుకునేటప్పుడు కానీ డ్యూరింగ్ ఇంటరాగేషన్ హీ వాజ్ వెరీ ఆర్గ్యుమెంటేటివ్. ఆ కంప్లైంట్ ఎందుకు వచ్చింది, నాకు ఇది ఎందుకు వచ్చింది, దీనివల్ల ఏంటి. సో అలాగా డాక్టర్తో బాగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. సో అండ్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ ద లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇది ఎందుకు వచ్చింది, దీని కారణం ఏంటి, అది చెప్పండి అలా. సో హీ వాంట్స్ దట్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్స్ వెరీ లాజికల్ ఇన్ హిస్ డిస్క్రైబింగ్ హిస్ కంప్లైంట్స్. సో దిస్ వాజ్ ట్రీటెడ్ బై అనంతకృష్ణ మాస్టర్ గారు. సో ఈ కేసులో ఫస్ట్ స్టార్టింగ్ అక్యూట్గా అంటే బాగా పెయిన్స్తో వచ్చినట్టున్నాడు. సో ఆ కేసులో బ్రయోనియా 200తో స్టార్ట్ చేసి 1 ఇచ్చారు. సో కొంత ఆ పెయిన్స్ అనేటువంటిది ఆ స్టేట్ కొంత తగ్గింది. ఎందుకంటే మనం డైరెక్ట్గా అంటే అది దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్పారు. డైరెక్ట్గా ఇచ్చిన పేషెంట్ ఆ సఫరింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేరే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ కానీ అక్యూట్ పాలియేషన్ కోసం వెళ్ళిపోతాడు. సో కొంత ఏదైతే పిక్చర్ డెవలప్ అయిందో ఆ మొడాలిటీస్ బేస్ చేసుకొని మనం ఆ సివియారిటీని తగ్గించగలిగితే మనకు పేషెంట్ కొంత యాక్సెస్ ఇచ్చి క్రానిక్ రెమెడీ వేసే ఛాన్స్ మనకు కలిగిస్తాడు. సో అలాగా ఈ కేసులో అది ఇవ్వడం జరిగింది. లేటర్ ఆన్ అది కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ తన మెంటల్ స్టేట్ అనేటువంటిది ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఇన్ దట్ కేస్ సల్ఫర్ 30 was given basing on his constitutional. సో షుగర్ లెవెల్స్ బాగా హైగా ఉంది, 385 అలా. అండ్ ఆల్సో యూరిన్ షుగర్ ఎక్కువగా ఉంది, బీపీ ఆల్సో 170/100. సో ఇండికేట్ అవుతుంది, బట్ పొటెన్సీ సరిపోవట్లేదు. బికాస్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇన్ అండ్ డిసీజ్ ఏ స్టేట్లో ఉంది, మెంటల్ ప్లేన్లో ఉంది. సో మనం ఇంకొంచెం హయ్యర్ పొటెన్సీ ఇవ్వాలి. సల్ఫర్ 30 వీడి లెవెల్ అంటే దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, డిసీజ్ లెవెల్ ఎక్కువగా ఉంది, మెంటల్ ప్లేన్లో ఉంది. కాబట్టి 200 అనేటువంటిది పొటెన్సీ ఇంక్రీజ్ చేసి ఇచ్చిన తర్వాత హీ వాజ్ వెరీ మచ్ బెటర్. హిజ్ షుగర్ లెవెల్స్ కేమ్ డౌన్, బీపీ కూడా తగ్గింది. ఆల్ హిస్ కంప్లైంట్స్ లైక్ అంటే బర్నింగ్ ఫస్ట్లో చెప్పినటువంటిది, ఒళ్ళంతా మంటలు, అండ్ ఆల్సో ర్యాషెస్, ఒంటి నిండా వచ్చినటువంటి ఆ స్కిన్ ఎలర్జీ అవన్నీ కూడా తగ్గాయి. సో హార్డ్లీ అలాగే అది తగ్గిన తర్వాత కొన్నాళ్ళకి అగైన్ దేర్ వాజ్ ఎ రిలాప్స్ అండ్ సల్ఫర్ 1 వాజ్ గివెన్. అది ఇచ్చిన తర్వాత కంప్లీట్గా షుగర్ లెవెల్స్ కూడా నార్మల్స్కి వచ్చేసి యూరిన్ షుగర్ నార్మల్కి వచ్చింది.
సో కాన్స్టిట్యూషనల్గా మనం ప్రిస్క్రైబ్ చేయాలనేటువంటిది ఈ కేసులో మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చూసినటువంటిది ఇంటర్ కరెంట్ రెమెడీ లేదా పాజిటివ్ ఆఫ్ సిమ్టమ్స్ లేదా మనకి రెమెడీ కొంతకాలం పనిచేసి ఆగిపోయినటువంటి కేసెస్లో, అలాగే అక్యూట్ ఎలిమెంట్స్ తర్వాత ఎలాగా అనేటువంటిది చూసాం. ఇప్పుడు ఈ కేసులో ఒక కాన్స్టిట్యూషన్గా సల్ఫర్ అనేటువంటిది ఎలా ఇండికేట్, ఎలా ఇవ్వాలి, ఏ పొటెన్సీతో స్టార్ట్ చేయాలి, ఎలా ఇంక్రీజ్ చేయాలి అనేటువంటిది మనం ఈ కేసులో చెప్పాం. సో దీని తాలూకు ఇన్ఫరెన్స్ ఏంటంటే దెర్ ఇస్ బికాస్ ఆఫ్ ద మెంటల్ ఇచ్, అంటే నాకు ఏమర్థమైందంటే ఈ పేషెంట్ తాలూకు స్టేట్ ఆఫ్ మైండ్ దెర్ ఈస్ ఏ ఇరిటబిలిటీ, మెంటల్ ఇచ్. బికాస్ ఆఫ్ దట్ he is very argumentative, he is very egoistic, he is very logical. So that state indicates the miasm, that is the soric miasm. అందుకని వాడికి లోపల ఒక పురుగు తొలుస్తున్నట్టుగా తొలుస్తూ ఉంటుంది వాడి మైండ్. అక్కడ పట్టుకోవాలి మనం రెమెడీని, నాట్ ఆన్ ద సిమ్టమ్స్ ఆఫ్ బర్నింగ్స్ ఆర్ నాట్ ఆన్ ద సిమ్టమ్స్ ఆఫ్ స్కిన్ ఎలర్జీ. సో అక్కడ మైండ్ దగ్గర ఏంటి, ఆ మియాజం తొలుస్తుంది వాడిని, అందుకని సల్ఫర్ ఇండికేట్ అయింది కేసులో. సో అది ఎలా ఎక్స్ప్రెస్ అయింది, వాడి యొక్క లాజికల్ ఎక్స్ప్లెనేషన్, థియరైజింగ్, ఆల్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ద సోరిక్ మియాజం. సో అందుకని అది ఎగ్జాక్ట్గా సిమిలిమం అయింది కాబట్టి కంప్లీట్గా క్యూర్ అయింది ఆ కేసులో. సో దిస్ ఈజ్ కాన్స్టిట్యూషనల్గా మనం సల్ఫర్ ఎలా ఇవ్వాలో ఈ కేసులో మనకు అర్థమైంది. నెక్స్ట్ ఇంకో కాంప్లికేటెడ్ కేస్, అంటే మనకి ఇందాక చెప్పినటువంటి 3 మియాజమ్స్ సల్ఫర్, అండ్ సైకోటిక్ అండ్ సిఫిలిటిక్, ఈ 3 మియాజమ్స్ కూడా మిక్స్ అయిపోయిన కేసెస్ ఉంటాయి. అంటే బాగా దీర్ఘకాలికంగా క్రానిక్ డిసీజ్, చాలా కాలం నుంచి అన్ని సిమ్టమ్స్ ఒకటి తగ్గితే ఇంకోటి అలా వస్తున్న కేసు, అలాంటి కేసెస్లో మనం ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి అనేటువంటిది ఈ కేసులో చూద్దాం. సో దిస్ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ బై మాస్టర్. ఇది ఒక లేడీ అండ్ హర్ డాటర్ కేసు అనమాట. ఫస్ట్ వాళ్ళ మదర్ సిమ్టమ్స్ అండ్ తన ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీ హిస్టరీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఆల్ ద మియాజమ్స్. దెర్ ఈస్ మిస్యూజ్ ఆఫ్ సెక్స్ విచ్ వాస్ కంటిన్యూడ్ త్రూ ద జనరేషన్స్. మెనీ మెంబర్స్ ఆఫ్ ఇన్ ద ఫ్యామిలీ సఫర్డ్ ఫ్రమ్ ట్యూబర్కులోసిస్. సో హిస్టరీలో కూడా ట్యూబర్కులోసిస్ ఉంది. అలాగే ఈ సెక్షువల్ తాలూకు ఇది కూడా చాలా ప్రామినెంట్గా ప్రీవియస్ జనరేషన్స్లో మనకి హిస్టరీలో తెలిసింది. అండ్ ఆల్సో కంజెనిటల్ అబ్నార్మాలిటీస్. అండ్ ఈ లేడీ తాలూకు సిస్టర్ ఇద్దరు కూడా ఎపిలెప్సీ, ఒకళ్ళు ఎపిలెప్సీతో ప్రెగ్నెన్సీలో ఫిట్స్ వచ్చి చనిపోయారు, ఇంకొకరికి స్టిల్ షీ ఈజ్ సఫరింగ్ విత్ ఫిట్స్. సో షీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ ఇంటెన్స్ స్మాల్ పాక్స్. ఇది ఈకీగా ట్రీట్ చేసినటువంటి కేసెస్ ఆ టైంలో కాబట్టి మనకి స్మాల్ పాక్స్ కేసెస్ తగులుతున్నాయి. ఈ రోజుల్లో మనకి తగలట్లేదు. సో అప్పటి రోజుల్లో వాళ్ళు చిన్నతనంలో, అంటే ఆల్మోస్ట్ 50s 40s ఆ టైంలో కేసు అనమాట హిస్టరీ. సో షీ హ్యాడ్ ఇంటెన్స్ స్మాల్ పాక్స్. ఫర్ దట్ ఆ స్మాల్ పాక్స్ వచ్చిన తర్వాత బాగా నెయిల్స్, స్కిన్ ఇవన్నీ ఊడిపోయాయి. అండ్ ఆల్సో షీ హ్యాడ్ స్వెల్లింగ్ డెవలప్డ్ ఇన్ ద అబ్డమెన్. బికాస్ ఆఫ్ దట్ షీ డెవలప్డ్ డిస్నియా, ఆయాసం డెవలప్ అవుతుంది. కూర్చున్నా కానీ ఆయాసం, కొంచెం వంగిన ఆయాసం, తిన్న ఆయాసం. సో షీ వాజ్ వెరీ difficult to walk or difficult to move because of this dyspnea. And also she had carried tooth, అంటే బాగా పళ్ళన్నీ కూడా పుచ్చిపోయాయి, బాగా పంటి నొప్పులు, అంటే మొత్తం విరిగిపోయి అలాంటి కండిషన్. అండ్ ఆల్సో స్వెల్లింగ్ ఆఫ్ ద రైట్ లెగ్ అండ్ బర్నింగ్, కాళ్ళు వాపులు ఉన్నాయి. షీ హ్యాడ్ ఇంటెన్స్ క్రాక్స్ ఆఫ్ ఫీట్, పాదాలు పగిలిపోయి బాగా బ్లడ్ వచ్చేయడం అలాంటి కండిషన్. No proper appetite, desire to eat, and also irritability, frequent attacks of sore mouth, notiputalu. And also she had burning sensation in stomach, she craved it for cool drinks. There is flushes of feet during the menses. సో ఈ కేసులో మనకి ఎక్కువగా ప్యాథలాజికల్గా సిమ్టమ్స్ అండ్ ఫంక్షనల్ సిమ్టమ్స్ కొన్ని ఎక్స్ప్రెస్ అయ్యాయి. సో బ్యాక్గ్రౌండ్గా ఈ సిమ్టమ్స్ పిక్చర్ చూసుకొని మనకి ఏమి ఇండికేట్ అవుతుంది, ఫస్ట్ కంజెనిటల్ అనామలీస్ ఫ్యామిలీలో డెవలప్ అయ్యాయి. అలాగే పేషెంట్ ఎలా ఎక్స్ప్రెస్ చేసిన సిమ్టమ్స్, క్యారీస్ టూత్, డిస్ట్రక్షన్, అలాగే క్రాక్స్, కాళ్ళు పగిలిపోవడం. సో అండర్లయింగ్గా
ఒక డీప్ మియాజం అనేటువంటిది రన్ అవుతుంది. వాట్ ఈస్ దట్ మియాజం? ఇస్ ద సిఫిలిటిక్ మియాజం. సో ఇప్పుడు మన ఈ సిమ్టమ్స్ పిక్చర్తో వచ్చినప్పుడు పేషెంట్ మనకి ఈ అవుట్లైన్ చూసి ఏ మియాజం ఇండికేట్ అవుతుంది అనేటువంటిది కొంత ఇండికేషన్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏ రెమెడీ సెలెక్ట్ చేయాలి? విచ్ హ్యాస్ ద ఎఫినిటీ టు ట్యాకిల్ ద సిఫిలిటిక్ మియాజం యాజ్ వెల్ యాజ్ ద అక్యూట్ కండిషన్ విచ్ హ్యాస్ ద క్యారీ టూత్ ఆర్ డికేయింగ్ ఆఫ్ ద బోన్స్ విత్ ద సిఫిలిటిక్ మియాజం. సో ఏంటా రెమెడీ? యాసిడ్ ఫ్లోర్. సో బ్యాక్గ్రౌండ్ ఈ సెక్షువల్ టెండెన్సీ, అబ్యూస్ అండ్ ఆల్సో ఈ హిస్టరీ ఉండి చూడండి ఎలా ఎక్స్ప్రెస్ అయిందో సిఫిలిటిక్ మియాజం డీపర్గా. ప్రీవియస్ జనరేషన్లో ఉన్నటువంటిది ఆ టెండెన్సీ ఈమెలో ఆ డికేయింగ్ టెండెన్సీ డెవలప్ అయింది. సో ఆ మియాజము బ్యాక్గ్రౌండ్గా ఉంది. ఈ అక్యూట్ పిక్చర్ చూసి యాసిడ్ ఫ్లోర్ ఇచ్చారు బుజ్జి గారు. సో 200 ఇచ్చిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఆ బేసిస్ సెలక్షన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది వేర్ దెర్ ఈస్ advanced tissue destruction and hereditary trait of irregularities of the sex, basing on this acid floor was given. సో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సోర్ మౌత్ అంటే ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. షీ కుడ్ ఏబుల్ టు సిట్ వితౌట్ డిస్నీ, అంటే ఆయాసం రాకుండా యాసిడ్ ఫ్లోర్లో మనకి ఆ ఇండికేషన్స్ దొరకవు. బట్ పేషెంట్ గాట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఆల్ హిస్ ఫిజికల్ సిమ్టమ్స్. సో ద క్రేవింగ్ ఫర్ రారస్ ఇస్ బెటర్. క్రాక్స్ అంటే ఈ వింటర్ సీజన్ వచ్చిన తర్వాత బాగా పగుళ్ళు ఎక్కువైపోయి దాని నుంచి బాగా ఇది రావడం, బ్లడ్ రావడం ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇప్పుడు ఆ టెండెన్సీ ఉన్నటువంటిది యాంటీమియాజ్మాటిక్ సిఫిలినం ఇంటర్కరెంట్గా ఇచ్చారు. సో విత్ దట్ షీ వాజ్ బెటర్ అగైన్. బట్ అగైన్ షీ డెవలప్డ్ పెయిన్ ఇన్ ద టీత్. సో అగైన్ యాసిడ్ ఫ్లోర్ వాజ్ రిపీటెడ్. అది ఇచ్చిన తర్వాత టీత్ డికేయింగ్ కూడా తగ్గి టీత్ కూడా బాగా బ్లూగా అయిపోయావట కేసులో. సో ఆ టెండెన్సీ పళ్ళు కూడా నీలంగా అయిపోయి ఉన్నటువంటి స్టేట్ కూడా తగ్గిపోయి నార్మల్ టీత్ వచ్చినాయి బికాస్ ఆఫ్ దిస్ యాసిడ్ ఫ్లోర్. సో అవన్నీ తగ్గాయి. కానీ కొన్ని సిమ్టమ్స్ మాత్రం ఈ లెగ్ స్వెల్లింగ్స్ కానీ ఇలాంటి కొన్ని సిమ్టమ్స్ ఉండిపోయాయి. 1M వాజ్ గివెన్ బట్ దెర్ ఈస్ నో కంప్లీట్ ఇంప్రూవ్మెంట్. బేసింగ్ ఆన్ దిస్ ట్రైట్ అంటే ఈ సిఫిలినం మనం ఇండికేషన్స్ చూసి ఇచ్చిన సిఫిలియం మియాజం అనేటువంటిది కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే మియాజం అనేటువంటిది కొంత తగ్గింది బికాస్ ఆఫ్ ద రెమెడీ. సో ఇప్పుడు కొంత డార్మెంట్గా ఉన్నటువంటిది ఎక్స్ప్రెస్ అవుతున్నటువంటి ఇంకొక మియాజం ఏమైనా ఎక్స్ప్రెషన్లో రావచ్చు. సో బేసింగ్ ఆన్ ద హెరిడిటరీ సెక్షువల్ ఇన్హెరిటెన్స్ మెడోరినం 10M వాజ్ గివెన్. సో చూసారా మియాజం ఫస్ట్ ఎలా ఎక్స్ప్రెస్ అయింది ఫిజికల్ సిమ్టమ్స్లో? ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఏ రెమెడీ ఇచ్చారు, తర్వాత ఇంప్రూవ్మెంట్ వచ్చింది, ఇప్పుడు అది బ్లాక్ అవుతుంది, నెక్స్ట్ ఇంకొంచెం కంప్లీట్గా రావట్లేదు. ఏం ఎక్స్ప్రెషన్స్ ఆ ఇన్హెరిటెన్స్ అనేటువంటిది చూసుకొని సైకోటిక్ టెండెన్సీ చూసుకొని మెడోరినం ఇవ్వడం జరిగింది. సో షీ వాజ్ బెటర్ విత్ మెడోరినం. ఈ కేసులో ఆ మియాజ్మాటిక్ బేస్లోనే ఇంటర్కరెంట్గా మెడోరినం ఇవ్వడం జరిగింది. సో షీ వాజ్ బెటర్. సో ఈ కేసు అందరితో ఇచ్చారు. నెక్స్ట్ రాసుకున్నారన్నమాట, ఈ కేసులో ఇంకా సల్ఫర్ కూడా ఇండికేట్ అవుతుంది కొన్ని డోసెస్ అని రాసుకున్నారు. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? ఒక ట్రీట్మెంట్తో మనం యాంటీమియాజ్మాటిక్ రెమెడీస్ ఇచ్చిన తర్వాత ఒక మియాజం ప్రామినెంట్గా ఎక్స్ప్రెస్ అయ్యి ఆ సిమ్టమ్ పిక్చర్ టోటాలిటీకి మనం ఒక రెమెడీ ఇచ్చిన తర్వాత ఆ మియాజం క్లియర్ అయిపోయిన తర్వాత డార్మెంట్గా ఉన్న అదర్ మియాజం ఎక్స్ప్రెషన్స్లోకి రావచ్చు. సో అప్పుడున్నటువంటి పిక్చర్ చూసి అప్పుడు ఇండికేట్ అయినటువంటి రెమెడీ చూసుకొని అండ్ ద మియాజం కూడా కవర్ అయినట్టు యాంటీమియాజ్మాటిక్ రెమెడీ. ఈ కేసులో సిఫిలినం ఇండికేట్ అయింది ఫస్ట్, దెన్ సైకోటిక్ టెండెన్సీ చూసి మెడోరినం, అండ్ హీ మే ఆల్సో హ్యాడ్ ద సోరిక్ మియాజం, అది కూడా క్లియర్ అవ్వాలి అనేటువంటి ఐడియాతో హీ మే గెట్ అంటే ఫ్యూచర్లో కూడా రావచ్చు అనేటువంటి ఈ టెండెన్సీ కూడా కట్ ఆఫ్ అవ్వాలి. కాబట్టి we have to give sulfur basing on the symptoms only. ఇవ్వాలని కాదు, ఇవ్వాలని రూల్ కూడా లేదు, అది కూడా చెప్పారు. ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి అట్లా కాదు, సిమ్టమ్స్ పిక్చర్. ఎందుకని ఇక్కడ ఫస్ట్ ఏ మెడోరినం ఇవ్వలేదు? సిమ్టమ్స్ లేవు, ఇన్హెరిటెన్స్ ఆఫ్ సైకోటిక్ సెక్షువల్ ఇది ఉంది, కానీ మెడోరినం ఎందుకే ఫస్ట్ ఇవ్వలేదు? సిమ్టమ్ పిక్చర్ లేదు. ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది వైటల్ ఫోర్స్? ద డికేయింగ్, ద డిస్ట్రక్షన్. అది ఏది లేటెంట్గా ఉన్నది, ఏది యాక్టివ్గా ఉన్నది, ఏ మియాజం అది చూసుకోవాలి ఫస్ట్. అది చూసుకొని ఆ మియాజం కవర్ అయినటువంటిది ఆ రెమెడీ ఇస్తే
ఆ స్టేట్ అనేటువంటిది కట్ ఆఫ్ అవుతుంది. అప్పుడు నెక్స్ట్ లేటెంట్గా ఉన్నటువంటిది ఎక్స్ప్రెషన్లోకి వస్తుంది. సో అలాగా క్రానిక్ ట్రీట్మెంట్లో మేము మియాజం అనేటువంటి చూసుకుంటూ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో ఇందులో ఒక ఇన్ఫరెన్స్ ఏంటంటే నాకు అర్థమైంది, మియాజ్మాటిక్ టెండెన్సీస్ ఆర్ ఫస్ట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద మెంటల్ స్టేట్ యాజ్ దే పాస్ ఆన్ టు ఫర్దర్ జనరేషన్స్. దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫంక్షన్ అండ్ స్ట్రక్చరల్ లెవెల్ యాజ్ ఇన్హెరిటెడ్ కంజెనిటల్ ఎనామలీస్ ఆర్ పాథలాజికల్ చేంజెస్. సో ఇప్పుడు ఈవిడికి డికేయింగ్, పుచ్చిపోవడాలు ఇవన్నీ ఎక్స్ప్రెస్ అయ్యాయి. కానీ దీని తాలూకు ఇందాక ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, అసలు మియాజం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెంటల్ ప్లేన్లో స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటి, వీళ్ళ ఫోర్ ఫాదర్స్ జనరేషన్స్లోనే ఆ మియాజం అనేటువంటిది మెంటల్ ప్లేన్, వైటల్ ప్లేన్లో ఉంది. అది నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేటప్పటికి ఫిజికల్, ఫంక్షనల్, ప్యాథలాజికల్ స్టేట్లో ఎక్స్ప్రెస్ అయింది. ఇప్పుడు మనకి పేషెంట్ ప్యాథలాజికల్గా వచ్చాడు అంటే ఏంటి, దీని రూట్స్ ఎక్కడున్నాయి, అక్కడెక్కడో వాళ్ళ ఫోర్ ఫాదర్స్లో ఆ సిఫిలిటిక్ టెండెన్సీ ఉంది. అలాగా మనం ఆ ఎక్స్ప్రెషన్స్ చూసి సిమ్టమ్స్ పిక్చర్ చూసుకొని మనం ఆ స్టేట్ మియాజం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. There we have to understand the underlying miasm basing on history and on the functional and structural changes, and treat the dominant miasm basing on the present symptom picture first. సో ఇందాక మెంటల్ పిక్చర్లోనే మనకి సల్ఫర్ తెలిసిపోయింది, ఇక్కడేం తెలియట్లేదు. ఎందుకని, మిక్సప్ అయిపోయింది మియాజమ్స్ వల్ల. అప్పుడేం చేయాలి, ఇలా ట్రీట్ చేయాలి. సో దిస్ ఇస్ ద హౌ వీ హ్యావ్ టు ట్రీట్ ఎ మిక్స్డ్ మియాజ్మాటిక్ స్టేట్. ఓకే, సో వీళ్ళ పాప, ఇప్పుడు చెప్పినటువంటి లేడీ తాలూకు పాప, సిన్స్ ఈ పాప కూడా ఫిట్సే. సో ద ఇన్హెరిటెన్స్ ఈజ్ రన్నింగ్ త్రూ హర్. షీ యూస్ టు గెట్ ఫిట్స్ ఫ్రీక్వెంట్లీ, స్టిఫ్నెస్ ఆఫ్ ద లిమ్స్, అంటే బాగా బిగుసుకుపోవడం, ఇంకా ఫిట్స్ కామన్ సిమ్టమ్స్ అవన్నీ. ద సర్ఫేస్ ఆఫ్ ద బాగా చల్లబడిపోవడం. అలాగే దీంట్లో పెక్యులర్గా ఏంటంటే ఆమెకు ఫిట్ వచ్చే ముందు షీ యూజ్ టు స్క్రీమ్, అంటే బాగా గట్టిగా అరిచేది ఫిట్ వచ్చే ముందు. అరిచిన తర్వాత వెంటనే ఫిట్స్ వచ్చాయి. సో ఇలాగా కొన్నాళ్ళ ఈ ఫ్రీక్వెన్సీ అనేటువంటిది ఫస్ట్ 1 monthకి ఒకసారి వచ్చి, ఇప్పుడు 15 daysకి, తర్వాత 10 రోజులకి 2-3 సార్లు అలా ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతూ వస్తుంది పాపలో. అండ్ ఆల్సో ద అటాక్ వాజ్ బిట్వీన్ ద 11 AM and 5 PM, మధ్యాహ్నం పూట ఎక్కువగా అటాక్ అనేటువంటిది. అండ్ ఆల్సో ఎపిలెప్సీలో మనం ఆరా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. ఫిట్స్ వచ్చే ముందు ఏం సిమ్టమ్స్ వస్తున్నాయి అని పేషెంట్ మాత్రమే చెప్పగలడు. దట్స్ వీ హ్యావ్ టు ఆస్క్. సో ఆరా ఈ కేసులో ఏంటంటే బిఫోర్ ద అటాక్ షీ సఫర్స్ విత్ నాసియా అండ్ వామిటింగ్స్. సో 3 months బ్యాక్ హిస్టరీ తీసుకుంటే యాంటీ టైఫాయిడ్ ఇంజెక్షన్ వాజ్ గివెన్. స్కూల్లో టైఫాయిడ్ తాలూకు వ్యాక్సినేషన్, అదే యాంటీ టైఫాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చారట. ఫ్రమ్ ద నెక్స్ట్ డే అన్వర్డ్ షీ గాట్ ద అటాక్స్ ఫర్ 2 days రెగ్యులర్లీ. అది ఇచ్చిన తర్వాత ఇంకా ఫ్రీక్వెన్సీ బాగా పెరిగిపోయింది. సిన్స్ 3-4 years షీ వాజ్ గెటింగ్ ఫ్రీక్వెంట్ అటాక్స్ ఆఫ్ ఫీవర్, 103, 104 అలా హై ఫీవర్స్ డెవలప్ అవుతూ వచ్చినాయి ఫ్రీక్వెంట్గా. అండ్ సఫర్డ్ ఫ్రమ్ చికెన్ పాక్స్, మీజిల్స్. సో ఏం రన్ అవుతుందో కేసులో, టెండెన్సీస్ ఎటు వెళ్తున్నాయో చూడండి. సో ఫిట్స్, later on ఫీవర్స్, later on షీ గాట్ ఫ్రీక్వెంట్ బాయిల్స్, అవి తగ్గి మళ్ళా అగైన్ షీ డెవలప్ వార్మ్స్ ఇన్ ద స్టూల్, అగైన్ షీ హ్యాడ్ స్కిన్ ప్రాబ్లమ్స్, అండ్ ద పేషెంట్ ఈజ్ వెరీ ఇరిటబుల్, ఇంపేషన్స్, అండ్ షీ వాజ్, అంటే తనకు చాలా మొండిగా ఉండేది, పేరెంట్స్ని కూడా ఎదిరించి మాట్లాడేది, తను చెప్పేదే పేరెంట్స్ వినాలి అన్నట్టుగా బిహేవ్ చేసేది. అండ్ షీ యూస్ టు అబ్స్కాండ్ ఫ్రమ్ హౌస్, అంటే బెదిరించడం, స్లీపింగ్ టాబ్లెట్స్ మింగటం, అంటే అలా బెదిరించడం అలా చేసేదనమాట. అండ్ షీ యూస్ టు గో అవుట్, బయటికి వెళ్ళిపోవడం అలా చేసేది. అండ్ ఆల్సో షీ హ్యాడ్ అబ్నార్మల్ క్రేవింగ్ ఫర్ కోల్, బిగ్ పౌడర్ అండ్ ఎర్త్, బాగా స్వీట్స్ తింటాం, ఈ కోల్ తింటాం, చార్కోల్, ఇవన్నీ కూడా టెండెన్సీ ఉండే చిన్నప్పుడు. అండ్ ఆల్సో హ్యాడ్ ఫ్రైట్ఫుల్ డ్రీమ్స్, భయంకరమైనటువంటిది, ఈ పాములు రావడం కానీ, బాగా వైల్డ్ యానిమల్స్. ఇది ఒక ఇండికేషన్, సోరిక్ మియాజం, సోయాలో ఇండికేట్ అయినటువంటి కేసెస్లో ఈ ఫ్రైట్ఫుల్ డ్రీమ్స్ అనేటువంటిది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు పేషెంట్స్. ఆ తర్వాత షీ వాజ్ వెరీ బికేమ్ లీన్, అండ్ ఎన్ని టానిక్స్ ఇచ్చినా కానీ తను ఇంప్రూవ్మెంట్ మాత్రం కనిపించట్లేదు.
అగైన్ షీ డెవలప్ హిస్టరీ ఆఫ్ ఇన్ఫెంట్ ఆస్తమా డెవలప్ అయింది. చిన్న చల్లగాలికి కానీ ఎక్స్పోజ్ అయినా చేంజ్ అయినా ఫ్రీక్వెంట్గా జలుబులు తుమ్ములు రావడం జరిగేది. సో ఈ కేసులో మనం ఏం అండర్లైన్గా మ్యాజం రన్ అవుతుంది బికాస్ బేసింగ్ ఆన్ దిస్ పిక్చర్. చిన్నతనం నుంచి ఏది కూడా ఒక కాన్స్టాంట్ సిమ్టమ్ పిక్చర్ ఉండట్లేదు. కొన్నాళ్ళు నులిపెరుగులు ఉన్నాయి, అది తగ్గింది. కొన్నాళ్ళు ఆస్తమా వచ్చింది, అది తగ్గింది. కొన్నాళ్ళు స్కిన్ డిసీజ్ వచ్చింది, అది తగ్గింది. మళ్ళీ కొన్నాళ్ళకి ఇంకో కంప్లైంట్ డెవలప్ అయింది. సో కాన్స్టాంట్గా చేంజ్ అవుతుంది. ఆ టెండెన్సీ చూడాలి, సిమ్టమ్స్ చూడొద్దు, జబ్బును చూడొద్దు. జబ్బు వెనకాల ఉండేటువంటి స్థితిని, స్టేట్ని చూడడం మనం డెవలప్ చేసుకోవాలి. ఈ కేసు మొత్తంలో చూసుకుంటూ వస్తే సిమ్టమ్స్ చూస్తే మనం రెమెడీ ఇవ్వలేము. ఆ స్టేట్ చూసి ట్యూబర్కులం 10 ఒక డోస్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మెంటల్గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ ఈ ఫిట్స్ అనేటువంటిది కూడా కంప్లీట్గా రికవరీ రావట్లేదు. ఆ కేసులో ఈకే గారు సల్ఫర్ 6లో సేమ్ ఇచ్చిన తర్వాత ఆ ఫ్రీక్వెన్సీ అనేటిది బాగా తగ్గిపోయింది. 6 హార్డ్లీ 3-4 డోసెస్లో ఇచ్చిన తర్వాత కంప్లీట్గా ఫిట్స్ అనేటువంటిది తగ్గిపోయింది. సో దిస్ ఇస్ అ కేస్ వేర్ వీ హ్యావ్ టు సీ ద మియాజం అండ్ ఆల్సో ఇందాక చెప్పినటువంటి సిమ్టమ్సే మనకి మియాజం గాటిగా ఏది ఎక్స్ప్రెస్ అవుతుంది, అది డార్మెంట్గా ఉంది, యాక్టివ్గా స్టేట్లో ఏది ఉంది, అది ట్రీట్ చేయడం వల్ల అది కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏ స్టేట్ మిగిలిందో దాని సిమ్టమ్ చూసుకొని మనం ట్రీట్ చేయడమే. సో దట్ ఈస్ అది ఆ కేసులో అలా 6 తర్వాత 30-200 ఇంప్రూవ్మెంట్ ఇచ్చిన తర్వాత చాలా వరకు ఆ పాపలో ఈ గ్రోత్ అనేటువంటి అన్నీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చాయి. సో కానీ కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ మదరు ఈ మైండ్ అంటే ఈ అరగెన్స్ కానీ సుపీరియారిటీగా తను బాసిజంగా ఇంట్లో వాళ్ళని పేరెంట్స్ని కూడా డామినేట్ చేసే స్థితిలో ఉంది. సో ఆ పిక్చర్ డెవలప్ అయింది. ఇది కట్ ఆఫ్ అయిపోయి ఆ పిక్చర్ డెవలప్ అయింది. సో ఫర్ దట్ ప్లాటినమ్ 10 వాజ్ గివెన్. అది ఇచ్చిన తర్వాత వాళ్ళ మదర్ ఒక 6 months తర్వాత వచ్చి చాలా మార్పు వచ్చిందని మా పాపలో అలాంటి కంప్లైంట్సే లేవు, చెప్పిన మాట వింటుంది. సో సల్ఫర్ ఏం చేస్తుందంటే ఆ స్టేట్ని క్లియర్ చేసి మనకి ఫస్ట్లో ఏదో సినానో కెమిల్లాలో ఇలాంటి పిక్చర్ కనిపించినటువంటి స్టేట్ క్లియర్ కట్గా ఒక కాన్స్టిట్యూషన్ని కూడా మనం ఇండికేట్ చేస్తుంది అనమాట సల్ఫర్ ఇవ్వడం వల్ల. సో దిస్ ఈస్ ద ఇండికేషన్స్ ఆఫ్ సల్ఫర్. అండ్ ఆల్సో వన్ మోర్ స్మాల్ ఇండికేషన్. ఒక చిన్న ఇప్పుడు సల్ఫర్ మనం చాలా ఫిలాసాఫికల్గా లాజికల్గా ఉంటాడంటారు, ర్యాగిడ్ చాలా డర్టీగా ఉంటారు. సో ఈ రోజుల్లో కొంత మనకి అలాంటి కనిపించు, కానీ పేషెంట్ వర్డ్స్లో మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ఒక పెద్ద ఆయన వచ్చేసి డాక్టర్ ఐ హ్యావ్ ఫీవర్, ఐ నో ఇట్ ఈస్ డ్యూ టు క్రాక్స్ ఇన్ ద పెనిస్, ట్రీట్ ఇట్ అండ్ ద ఫీవర్ విల్ గో. దిస్ ఈజ్ ఓన్లీ అది ట్రీట్ చేయండి, నాకు తగ్గిపోతుంది, నాకు తెలుసు నాకు ఎందుకు వచ్చిందో, అది దీనివల్ల వస్తుంది అనేటువంటిది. దాంట్లో మనకి ఏం తెలుస్తుంది, ఒక టైప్ ఆఫ్ ఈగోటిజం, ఒక టైప్ ఆఫ్ థియరైజింగ్. సో అలా మనం పేషెంట్ని ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్లో మనం పట్టుకోవాలి. అది సోరా, వాడికే తెలుసు జబ్బు గురించి అనేటువంటిది ఎక్స్ప్రెషన్ అనమాట. అది నాకే తెలుసు, నువ్వు ట్రీట్ చేయి అన్నట్టు అనమాట. సో అంత మనకి చూసినట్టు పిక్చర్ ఏదో బట్టలు చింపేసుకొని అలా ఉండడు. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్స్లో సల్ఫర్ పట్టుకోవడం మనం నేర్చుకోవాలి. సో వాసుదేవ.